ప్రజా రాజధాని అమరావతికి పునరుజ్జీవం పోస్తున్న కూటమి ప్రభుత్వం విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మరో 30,000 ఎకరాలు సమీకరించేందుకు సిద్దమవుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల కోసం కోర్ క్యాపిటల్ కు చుట్టుపక్కలున్న గ్రామాల్లో భూ సమీకరణ చేసేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసేలా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 33,000 ఎకరాల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన సిఆర్డీఏ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అదనంగా భూమిని సమీకరించనున్నట్టు తెలుస్తోంది. రాజధానిలో ఇటీవల 31,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వివిధ ఏజెన్సీలకు పనులను అప్పగించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా విడతల వారీగా నిధుల్ని మంజూరు చేస్తున్నాయి. రాజధాని పనులు వేగం అందుకోగానే విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారు. రాజధాని విస్తరణ కోసం మరో 30,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఇతర ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున భూ సమీకరణ అవసరమని సిఆర్డీఏ భావిస్తోంది. కోర్ క్యాపిటల్ కు వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ చేపట్టాలని యోచిస్తున్నారు. భూ సమీకరణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను సిఆర్డీఏ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. టెక్నో ఫీజిబిలిటీ నివేదిక కోసం టెండర్లు ఆహ్వానించింది. ఈ నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తదుపరి కార్యాచరణ చేపట్టేలా ప్రభుత్వం సిద్దమవుతోంది. రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణం మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. అమరావతిలో జగన్ పక్కన పెట్టిన ఒక్కో కీలక ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టాలెక్కుతోంది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ టెండర్లు పిలిచింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్ కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కు, ఆ తరువాత బయటకు కనిపించే భాగానికి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించనున్నారు. 2028 నాటికి పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే ఈ భవనం నిర్మించనున్నారు. ఇందులో నివాస ప్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం 2 అంతస్తుల సెల్లార్, దానిపై 3 అంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు. 2 టవర్లలోనూ ఒక్కో దానిలో 29 అంతస్తులు ఉంటాయి. మొదటి టవర్లోని 29 అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకు 2 చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. 2వ టవర్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో 30,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. 2 టవర్లను కలుపుతూ పైన 4 అంతస్తులు నిర్మిస్తారు. దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు. 2 టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందులో కూర్చుంటే 360 డిగ్రీల్లో అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించొచ్చు. గ్లోబ్ లో 10 నుంచి 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. సదస్సులు, సమావేశాల నిర్వహణకు 2,000 సీట్ల ఆడిటోరియం, 1,500 సీట్ల యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తారు. 2014-19 మధ్య ఎన్ఆర్టీ ఐకాన్ భవనానికి నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. ఐకాన్ భవనంలో ప్లాట్ల కొనుగోలుకు 104 మంది ప్రవాసాంధ్రులు 33 కోట్ల రూపాయల డబ్బు కూడా చెల్లించారు. భవన నిర్మాణం వేగంగా పుంజుకుంటున్న దశలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. అమరావతిపై కత్తిగట్టిన జగన్ ఏపీ ఎన్ఆర్టీ భవనాన్ని మూలన పడేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో న్యాయపరమైన సమస్యలన్నీ అధిగమించి ఈ భవన నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.